మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మరి హైదరాబాద్ డివిజన్ ఏడో డివిజన్లో ఔషాపూర్లో ఈద్ ముబారక్ రంజాన్ తోఫా కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు, మరి గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పావని గారు, అది ముల్లి జంగయ్య గారు, విశ్వనాథన్ గారు, మరి శంకర్ గారు, ఘనపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు, గంగి శంకర్ గారు, మెడవేరి జంగయ్య గారు, ఉదయ్ కుమార్ రెడ్డి, మరి రమేష్ గారు, శంకర్ గౌడ్ గారు, బాబా గారు, మదార్ గారు, అందరూ ఈరోజు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. सोचिए ग्रोसरी पेमेंट नावी UPI फटाफट पेमेंट रिवॉर्ड ₹100 डाउनलोड नाउ। నమస్తే పెద్ద మనుషులు. గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ పావని జంగయ్య గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఇన్ఛార్జ్ గారు ధర్మారెడ్డి గారు, అలాగే ఘనాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారికి స్వాగతం. కొమరెల్లి బోర్డు మెంబర్ నరేష్ గౌడ్ గారికి స్వాగతం. తిరుపతి డైరెక్ట్ తిరుపతి బోర్డు నెంబర్ శ్రీశైలం టు తిరుపతి కదా నరేష్, ఇంకొక మెట్టు శ్రీశైలం ఎక్కి బాబు అన్న మటు కూర్చోపోరా అన్న ముబారక్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు సమక్షం లోపల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి వారి ఇంటి దగ్గరికి అన్న గారు ప్రతి ఒక్కరికి ఎవరైతే మైనారిటీలు ఉన్నారో ప్రత్యేకంగా ఇవాళ గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలము గరీబోల ఎన్నుకోబడ్డది, పూర్తి ఎకనామికల్గా వెనుకబడ్డ కులాలతోటి వెనుకబడ్డ మైనారిటీ తోటి ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. కాబట్టి మీకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ఎవరైతే మైనారిటీ వెనుకబడి ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుల గురించి కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి కానీ 12% రిజర్వేషన్ అనేది కల్పించడము కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే సాధ్యం అనేది మనకు చెప్పక తప్పదు. ముఖ్యంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఏంటంటే మీ అందరికీ ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క మైనార్టీ నా సోదరిమణులకు మరియు అదేవిధంగా మైనార్టీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఏదైనా మన మహిళలకు కానీ ఏదైనా కానీ ముందుండి చేయడం జరుగుతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ముందుండి వాళ్ళకి సపోర్ట్గా చేస్తే రేపు ముందు మనకి ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ సందర్భంగా నాకు అవకాశంలో ధన్యవాదాలు. మన రేవంత్ అన్న చీరలు పంపించడం జరుగుతుంది. ఔషధ ప్రోగ్రామాన్ని అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తోఫా అనేది కూడా గతంలో 5-6 సంవత్సరాల కిందట కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. అంటే బతుకమ్మ సారీసు, ఈద్కా సారీసు అనేది మనం గతంలో చూసినాం. అప్పుడు అవి 300 నుంచి 200, 150 రూపాయలు ఉండే. ఈరోజు మనం ఇచ్చే ఏదైతే తోఫా ఉందో ఇది మీరు తీసుకుపోయిన తర్వాత आपका घर को लेके गया बाद में
ये कपड़ा कैसा है बोल के आपको मालूम हो जाता है। ऐसा मुख्यमंत्री सोच के 2 साल से सोच के ये कैसा लगाना कपड़ा कैसा देना बोल के ये मुख्यमंत्री जो रेवंत रेड्डी साहब सोच के कर रहा है। गतम में टीआरएस प्रभुत्व में जो केसीआर साहब था वो टाइम पे 200-150 का साड़ी दिया था। अभी जो मुख्यमंत्री 1000 रुपए तक खर्च करके तोहफा दे रहा है बोले तो आप लोगों को ये कपड़े लेके अभी किधर भी फंक्शन को जा सकता है, किधर भी जा सकता है। ऐसा कपड़ा अभी तोहफा दे रहा है। अभी मुख्यमंत्री जो कांग्रेस गवर्नमेंट आया बाद में मुस्लिम सोदर को बहुत अच्छा काम कर रहा है। ऐसा आप लोग सोच रहा है, ऐसा चीज कभी भी किधर भी जो गवर्नमेंट नहीं किया। జైతూన్ రావాలి. సాజన్ బి అటు చూడు, పట్టుకున్నట్టు చూడమ్మా, చూడు, ఫోటో దిగవా? కౌసర్ బేగం షేక్ మదార్ బి ఇమాం బి రాలేదా? दो कहीं पकड़ ली तुम्हें का लगी జైతూన్ రావాలి. सैयद बीबी कर लेना बोल के सब जन गरीब लोग भी कर लेना बोल के सबको नहीं दे सकते। कौन भी गरीब लोग रहते उसको ही दे सकते, इसलिए उसको उन लोगों को चुन के उतना आते वो लोग कितना देते उधर से। वो गरीब लोग आए किसको देना बोल के उन लोगों को मालूम पड़ता। किसको भी आधार कार्ड रखे तो उनकी पूरा डिटेल आ जाते। उसके बाद से कैसे भी वैसे चाहते रहते। कौन सा भी घरा भी होने दो, कौन सा भी राशन कार्ड भी होने दो। राशन कार्ड भी अपने को होना बोले तो राशन कार्ड 10 साल से पहले कोई भी नहीं दिए। अपनी कांग्रेस गवर्नमेंट आए जब से सबको मिल रहे, सब जनों भी कोई भी अप्लाई कर रहे, कोई में घर में किसके भी नाम नहीं आए उन लोगों को भी आ रहे। सब जनों भी ईद अच्छा कर लेना बोल के ईद का तोहफा दे रहे। अब सब जनों कर लेना, अच्छी तरह दुआ करना। हमारे कांग्रेस गवर्नमेंट हमारा मुख्यमंत्री साहब भी अच्छा रहना, इधर करने वाले भी अच्छे रहना बोल के सबको दुआ करो। अब थैंक यू। అదేవిధంగా మన రేవంత్ రెడ్డి అన్న గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పండుగ సందర్భంగా ఈ తోఫా అందరూ సద్వినియోగం చేసుకొని సుఖ సంతోషాలతో పండుగ బాగా జరుపుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోఫా కార్యక్రమం చాలా అద్భుతంగా చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కానీ, ఇందిరం ఇల్లు కానీ, మరి స్థలాలు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరి అన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రాబో రోజుల్లో మరి ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మరోసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ మరి ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పావని గారు మాట్లాడవచ్చు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు కానీ బతుకమ్మ చీరలు కానీ మంచి నాణ్యత గల చీరలు బట్టలు పెట్టడానికి ముందుకొచ్చిన మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. గతంలో ఎన్ని చేసినా ఆ చీరలు పనికి రాకుండా చేసిన ఆ చీరలు కాకుండా ఇప్పుడు నాణ్యతమైన ఈ కిట్టు ముస్లింలకు ఈద్గా తోపు కిట్టు కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇప్పి చూసుకుంటే తెలుస్తుంది. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన నా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై రేవంత్ అన్న.